నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్స్ ఏర్పాటుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామంటున్న ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాశంకర్. మనసు మనిషి ఆధీనంలో లేకపోవడమే అనర్థాలకు హేతువు వెల్లడించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రీ స్కూళ్ల వలన చిన్నపిల్లల్లో సత్ప్రవర్తన అలవడుతుందని ఆయన చెప్పారు. చాలా సంతోషం. అన్నా పెట్టి అన్నా ఓకేనా. నగరంలోని 3వ డివిజన్లో అంగన్వాడీ ప్రీ స్కూల్స్ ను జనార్దన్ ప్రారంభించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసి పుస్తకాలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మార్చడం వలన కేంద్రాల్లోని చిన్నారులకు ఉత్తమమైన నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. పిల్లల కోసం ప్రతి అంగన్వాడీ ప్రీ స్కూల్ను రంగురంగుల బొమ్మలతో చిత్రించడం జరిగిందన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్కు ఒక కార్యకర్తతో పాటు ఆయాను కూడా నియమించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విశాలాక్షి, తేదేపా నగర ప్రధాన కార్యదర్శి షేక్ జాన్ సైదా, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, నండూరి చంద్ర, సముద్రాలు ఇంకా పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశం, ఇప్పుడు ఒంగోలుకు వచ్చే లోపలికి 21 సెంటర్స్ పెడతా ఉన్నాం. 21 సెంటర్స్ లో కూడా ఒక్కొక్క సెంటర్ లో 50 మంది ఈరోజు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. మొత్తం మీద 1000 మంది ఈరోజు చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉండే పిల్లల్ని నర్సరీ, అదేవిధంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. ఒకటి మనం ఇంటికాడ పెట్టి వాళ్ళు ఏదో ప్రైవేట్ స్కూల్స్ పంపించి లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉండి వాళ్ళని పంపించకుండా ఇంట్లోనే పెట్టుకునే పరిస్థితి కాకుండా ప్రభుత్వం ఈరోజు వాళ్ళ కోసం అని చెప్పేసి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసింది. ఈరోజు చేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు ఒక్కొక్క సెంటర్ లో కూడా ఈరోజు పెయింట్స్ తోటి, ఎందుకంటే చిన్న పిల్లలకి ఎవరికైనా కూడా ముందు ఆ బొమ్మలు అదేవిధంగా ఒక డిస్ప్లే కానీ లేకపోతే ఒక టీవీలో కానీ అని చూసినప్పుడు ఇమీడియట్ గా క్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా పెయింట్లు వేయటం, మనం డైలీ ఏం చేస్తుంటాం ఎట్లా అనేది కూడా ఇవన్నీ వేసుకోవటం కూడా మనం ఇవాళ చూసాం. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్స్ ఇవ్వటం, అదేవిధంగా ఒక్కొక్క సెంటర్లో ఒక అంగన్వాడీ, అదేవిధంగా ఒక ఆయాని అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. మీకు కూడా అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండే తల్లులందరూ కూడా నేను ఒకటే చెప్పేది, తప్పకుండా మీ చిన్నపిల్లలందరూ కూడా పంపించండి. వాళ్ళకి ఎప్పుడైతే ఇట్లాంటి ప్రీ స్కూల్ అంగన్వాడీకి వెళ్తారో వాళ్ళు ఒక మంచి నడవడిక అలవాటు అవుతారు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెలగాలి అనేది కూడా నేర్చుకునే పరిస్థితులు వాళ్ళంతా కూడా నేర్పిస్తారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని చేర్పించండి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడ పెట్టేటట్టుగా ప్రభుత్వం ఒక తీసుకుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటే కూడా వాళ్ళకు కూడా మధ్యాహ్నం వచ్చే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టడానికి ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ అవకాశాలు కూడా ప్రభుత్వం ఇస్తా ఉంది.
కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే ప్రభుత్వం అనేక ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉంది. ఈరోజు బడిపిలుస్తుందనే కార్యక్రమం పెట్టి రావు గారు ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు నగర పాలక సంస్థలో ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచి మన నగరంలో కూడా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే పూర్వ ప్రాథమిక విద్య, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ కాన్వెంట్ విద్యకు కూడా ఈ రోజున శాసనసభ్యులు జనార్దన్ రావు గారు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాల పిల్లలందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్స్ లో వచ్చి ఓన్లీ పౌష్టికాహారం తీసుకెళ్లడమే కాదు, పౌష్టికాహారంతో పాటు ఇంతకు ముందు మాకు స్కూల్ కనుక పిల్లల్ని పంపించమంటే మీరేం చెప్తున్నారమ్మా, మీరు పొద్దుగూకులు మీటింగ్లు అని వెళ్తున్నారు, ఏం చెప్పట్లేదు మీరు అని చెప్పి పంపించేవాళ్ళు కాదండి. ఒకవేళ వచ్చినా కూడా మాకు పిల్లలు స్లమ్స్ లో అయితే బాగుంటారు, కానీ టౌన్ లో ఉండటం చాలా కష్టంగా ఉండేది. ఈ ప్రీ స్కూల్ మీద మేము ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు మీ పిల్లలకు మేము చక్కగా ఇంగ్లీష్ మీడియం చెప్తామండి, బుక్స్ కూడా వచ్చేస్తాయి, మేము ఇలా ట్రైనింగ్ అయి ఉన్నామని మాకు మొన్న 19వ తేదీ ట్రైనింగ్ జరిగిందండి. అప్పటి నుంచి కూడా మేము పిల్లల తల్లుల్ని మోటివేట్ చేసుకున్నాము. ఇప్పుడు మాకు ప్రతి సెంటర్ లోనూ 20-25 మంది పిల్లలు ఉంటున్నారు. కంపల్సరీ మీకు ప్రీ స్కూల్ అంటే ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రిటైల్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు వ్యాపార ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని జీఎస్టీ వల్ల లాభ నష్టాలపై చర్చించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ జూలై 1 నుండి జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. దీనివల్ల వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందన్నారు. జీఎస్టీ వల్ల పన్ను లేని వస్తువులకు కూడా పన్ను విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ ప్రతినిధులు మారెళ్ల సుబ్బారావు, బత్తుల ముసలారెడ్డి, భక్తసింగరాజు, సిసికేఆర్ రెడ్డి, వేముల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 28% జీఎస్టీ పన్ను విధిస్తే ఇది మొత్తం ప్రజల దగ్గర నుంచి ఎంత డబ్బు వసూలు అవుతున్నటువంటి ఈ డబ్బు మొత్తాన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఇది వినియోగిస్తారా, లేకపోతే కార్పొరేట్ శక్తుల్ని తృప్తిపరచడం కోసం బ్యాంకుల్లో దాన్ని దాపెట్టి ఎందుకు పిలిపించారు? మన రాష్ట్రంలో 25,000 దుకాణాలు, తెలంగాణలో 45 దుకాణాలు మూతపడతా ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వివిధ రకాల గుర్తులు తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా మన దేశంలో 50% మంది పేదలు, ఒక 30% మంది మిడిల్ క్లాసు, 180% మంది ఉన్నారు. వాళ్ళ మీద చాలా రకాల చిత్తశుద్ధిని మరియు స్టడీ చేయడం, చక్కని స్టడీ చేసి అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి స్టడీ చేసిన తర్వాతనే ఏదైనా మనం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది, తగినంత ఫలితం తప్పనిసరిగా వస్తుంది. మోడీ గారు వచ్చిన తర్వాత అతి సాహసోపేతమైన వస్త్ర వ్యాపారులపై విధించిన జీఎస్టీని ఉత్పత్తి దశలోనే విధించాలని వస్త్ర వ్యాపారులు డిమాండ్ చేశారు. నేరుగా జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు బంద్ పాటించారు. 27, 28, 29 తేదీలలో 3 రోజులు బంద్ పాటిస్తున్నట్లు నగర క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయవరపు వెంకన్న తెలిపారు. కాంప్లెక్స్లో ర్యాలీ నిర్వహించారు. మా విన్నపం ఏంటంటే, ఇప్పటివరకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వస్త్రములపైన ఎటువంటి ట్యాక్స్ లేదు. అది ఎందువల్ల లేదంటే వస్త్రములు ఉత్పత్తి చేసే తావునే విధిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఎక్కడైతే తయారవుతున్నాయో అక్కడే మీకు కావాల్సినంత పన్నును విధించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏం చేతనంటే పన్నులు కడటానికి మేము వ్యతిరేకులం కాదు, పన్ను కడతాము.
అంటే దీనివల్ల ఇట్లా ప్రజలకు భారం అవుతుంది. ఈ విధంగా తెలిస్తే కూడాను మాకు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు దీనికి అనుకూలించి మీరు ఎంత ట్యాక్స్ విధించుకోదలుచుకున్నా ఉత్పత్తి స్థానంలోనే వేసుకోమంటున్నాం. కానీ 1 మీటర్ బట్ట తయారు చేయాలంటే ఒక్కడి వల్ల కాదు. దానికి వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే మిల్లు తయారవుతుంది. కాబట్టి అటువంటి స్థానంలో వేస్తే మీకు కూడాను గవర్నమెంట్ ట్యాక్స్ మొత్తం మీకు చెందుతుంది. ఎక్కడ పరాయ పాలు కాదు, ఎక్కడ వేరే వాళ్ళకు పోదు. కాబట్టి గవర్నమెంట్ కోరుకునేది ఒకే ఒక పద్ధతి. పన్ను కట్టేదానికి మేమైతే బాధపడట్లేదు, కానీ ఒకే చోట విధించమనే చెప్పనే కోరుకుంటున్నారు మా వాళ్ళు. తగు ప్రభుత్వాలందరూ దీన్ని గమనించి జిఎస్టీని వెంటనే రద్దు చేసి ప్రొడక్షన్ పాయింట్లోనే ట్యాక్స్ వేసుకొని మాకు సహకరించవలసిందిగా. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ సంఘటనా కార్యదర్శి హనుమంత్ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలను మూసివేస్తామని ఆయన చెప్పారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై విద్యాశంకర్ తెలియజేశారు. మైక్రో ఇరిగేషన్ను కూడా సమర్థవంతంగా అమలు చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలలో యుద్ధ ప్రాతిపదికన ఫారం పాయింట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ పంటలకు వీటిని 100% అనుసంధానం చేస్తామని ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై విద్యాశంకర్ తెలియజేశారు. కేవలం మైక్రో ఇరిగేషన్ ఉన్నటువంటి చోట మాత్రమే కొన్ని చోట్ల మనకి ఏప్రిల్ మే దాకా కూడా వర్షం మనకు ఉన్నటువంటి కొద్దిపాటి నీటితో రైతులు వ్యవసాయం చేసుకొని మిరప పంట కానివ్వండి, మిగతా పంటలు కానివ్వండి సాగు చేసుకోగలిగారు. లేని చోట ఎక్కడైతే మైక్రో ఇరిగేషన్ లేదో అక్కడ 100% మిరప కానివ్వండి, చీనీ కానివ్వండి తోటలు ఎండిపోవడం జరిగింది. రీసెంట్గా మనకు పర్యటించిన కరువు బృందం కూడా ప్రత్యేకంగా దీన్ని గమనించి ఇక్కడ శాస్త్ర ప్రాతిపదికన పనులు చేస్తే తప్ప ప్రకాశం జిల్లాలో రైతులు వ్యవసాయం చేయడం కష్టము. టెంపరీ కార్యక్రమాల వల్ల కానివ్వండి, టెంపరీగా మనం కేవలం మైక్రో ఇరిగేషన్, బోరుబావులు వీటి ద్వారా చేస్తే ఇక్కడ దీర్ఘకాలిక ప్రయోజనాలు జరగవు. ఇక్కడ శాశ్వతమైనటువంటి నీటి ప్రాజెక్టులు, నీటి యాజమాన్యం, అలాగే వాటర్ హార్వెస్టింగ్, వాటర్ కన్జర్వేషన్, వాటర్ మేనేజ్మెంట్, మైక్రో ఇరిగేషన్ ద్వారా ఇవన్నీ సమగ్రంగా ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ చేస్తే తప్ప ప్రకాశం జిల్లాలో రైతులు మనుగడ సాగించినటువంటి విషయం మన దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ మా అందరితో కూడా సమగ్ర సమావేశం ఏర్పాటు చేసి మనమందరం కూడా ఈ నీరు ప్రగతి కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఏంటంటే అంటే 2003-04 నుంచి మనం మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైతే ఎన్ని బోర్లు అయితే మనం మైక్రో ఇరిగేషన్ కవర్ చేశామో ఆ బోర్లో ఉన్నటువంటి నీటి వస్తున్నటువంటి రైతులందరికీ కూడా మనము. పశ్చిమ గోదావరి జిల్లా గంగపర్రు గ్రామంలో దళితులను బహిష్కరణ చేసిన ఘటన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ జజ్జర ఆనందరావు అన్నారు. ఇది ఆ గ్రామంలోని టీడీపీ నేతలు, అగ్రవర్ణాలు కలిసి చేసిన అసాంఘిక చర్యగా అభివర్ణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందరావు ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటమే గ్రామంలోని దళితులు చేసిన నేరమని అన్నారు. దానితో గ్రామంలోని అగ్రకులాలకు చెందిన వారు ఒకటై దళితులకు కౌలుకిచ్చిన భూములను వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిని పనులకు కూడా పిలవకుండా బహిష్కరించారని విమర్శించారు. టీడీపీ వాళ్ళ దౌర్జన్యాల గురించి, దళితులపై వారు చేసే విధానాన్ని బట్టి సోదరులారా, ఈరోజు గరగపర్రులో గరగపర్రు గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ 200 ఎస్సీ కాలనీ ఉంటే వాళ్ళని బయటకు రానియకుండా పెత్తనదారులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి వాళ్ళందరూ ఒక మాట మీద 36 క్యాస్టులు కలిగిన వాళ్ళు మొత్తం ఒక మాట మీద ఉండి దళితుల్ని బయటకు రానియకుండా చేశారు. వాళ్ళు చేసిన నేరం ఏందయ్యా అంటే భారత రాజ్యాంగ నేత డాక్టర్ బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని అక్కడ వేస్తామని చెప్పని వాళ్ళు మొత్తం కలిసి అంబేద్కర్ గారి విగ్రహం వేద్దామంటే దాన్ని వాళ్ళు ఇష్టం లేక వద్దని వాళ్ళు నిర్ధారణ చేశారన్నమాట.
నిర్బంధించారు బయటకు రానివ్వకుండా. వాళ్ళని పనులకు పిలవకుండా, ఎక్కడికి రానివ్వకుండా, ఎవరు వాళ్ళ కాడకు పోనివ్వకుండా, కనీసం వాళ్ళకు బాగులేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ పోయినా కూడా అతన్ని కూడా పిలిచి విమర్శించిన. రాష్ట్రంలో బ్రాహ్మణులను విడదీయటానికి కుట్ర జరుగుతోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన ఆత్మ గౌరవ సభలో కోన రఘుపతి, మల్లాది విష్ణు చేసిన ఆరోపణలను ఖండించారు. బ్రాహ్మణులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. కుమారి ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన ఆత్మ గౌరవ సభలో కోన రఘుపతి, మల్లాది విష్ణు చేసిన ఆరోపణలను ఖండించారు. బ్రాహ్మణులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. పోతే వారు ఇంకొక మాట కూడా అంటున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెట్టారో బ్రాహ్మణులందరూ తెలుగుదేశానికి దగ్గర అవుతున్నట్టుగా అనుకొని ఆయన వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు, ఇక అందరు ఇదేమైపోతుందని చెప్పేసి ప్రతిపక్ష నేతగా కండువా కప్పుకొని వైఎస్ఆర్ పార్టీ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులని పెట్టుకుంటూ ఆయన బ్రాహ్మణులకు దగ్గర కావాలనుకుంటున్నారు. కానీ బ్రాహ్మణులు ఎవరు కూడా ఆయన పిచ్చిలో లేరనే భావన మాత్రం వారు తెలుసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు 2వ విడత అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఈ నెల 28, 29 తేదీల్లో జరుగుతుందని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జడ్ రమేష్ బాబు తెలియజేశారు. పూర్తి వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మనసు మనిషి ఆధీనంలో లేకపోవడమే అనర్థాలకు హేతువని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ అన్నారు. దీనికోసం ధ్యానాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు. ఒక ఎద్దు ముందుకు వెళ్తుంది, ఒక ఎద్దు వెనక్కుంటే ఆ బండి తొందరగా ముందుకు సాగదు. ముందెళ్ళి వెద్ది మీద ఎక్కువ వెయిట్ పడుతుంది, వెనకుండా ఎత్తు మీద వెనక పిల్లకే బండి రాజు తుండు పడుతుంది, బండి ముందుకు. ఒంగోలు తరపున ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్ లో జరిగిన ధ్యాన సదస్సులో ఆయన పాల్గొని ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని దినచర్యలా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశ్రావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ జక్కా రాఘవరావు, నందప్రసాద్, సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అద్దెపల్లి బద్రీనారాయణ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పిప్పల్ల ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. 2003 ఏప్రిల్ 13వ తారీఖున రాఘవరావు గారు రావాలి. పత్రి మహారాజ్ పరిచయం అవ్వడం, అప్పటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మికతకి, పత్రిజీ పరిచయమైనటువంటి ఆధ్యాత్మికతకి పూర్తి విభిన్నమని తెలిసి అప్పటి నుంచి సాయి సంకీర్తనలు యథావిధిగా చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ పుస్తకానికి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలందరూ వారి సందేశాలను పంపించడం ఈ పుస్తకం తాలూకు ప్రత్యేకత. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.
మాంసాహారం కన్నా శాకాహారమే శక్తివంతమైనదని సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అన్నారు. నగరంలో నిర్వహించిన శాకాహార ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పీవీఆర్ బాలుర హైస్కూల్లో జరిగిన ధ్యాన సదస్సు సందర్భంగా నిర్వహించిన శాకాహార ర్యాలీ నెల్లూరు బస్టాండ్ వద్ద నుండి పీవీఆర్ హైస్కూల్ వరకు సాగింది. ఈ ర్యాలీలో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో సినీ ఫైట్ మాస్టర్స్ శాకాహార గొప్పదనాన్ని గురించి ఆలోచనాత్మకంగా మాట్లాడారు. ఈ ధ్యానం అనే ఒక మంచి ప్రక్రియని తీసుకెళ్తున్న ఎంతో గొప్ప మాస్టర్స్ మీ అందరికీ మా పాదాభివందనాలకు చెబుతూ మాట్లాడుతున్నాను. నా జంతు సోదరుల జంతు ఆత్మలందరి కోసం నేను నడుస్తున్నాననే గర్వంగా నడిచాను. సినిమాలో నీ పెద్ద హీరోలు అంటున్నా, నేను అందరు హీరోలు ఫైట్ చేస్తాం అనుకుంటున్నావు, ఇలా వీళ్ళతో ఎందుకు నడుస్తున్నావు అని నా మనసు ఏమైనా చెబుతుందని ఆలోచిస్తూ నడిచాను. నా మనసు అలాంటిది ఏం ఆలోచించలేక నడిచాను. ఈ నడకలో నేను గెలిచానని తెలుసుకున్నాను. మేము ఈ చెడు వ్యసనాన్ని దూరం చేసుకోవడానికి ఒకే ఒక ఫైట్ మాస్టర్, డేరింగ్ డేషింగ్ హీరో పత్రిజీ గారని చెప్పి మేము గమనించి కర్తాల్లోకి మేము వెళ్ళడం జరిగింది. మన గొంతులో ప్రాణం ఉండగా ఇంకొక జీవి ప్రాణం తీయకూడదని సత్తి వేసుకున్నాం. భారతదేశంలో దళితులకు మొట్టమొదటి రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్ అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఎలక్ట్రిసిటీ బహుజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సాహు మహారాజ్ 144వ జయంతి సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్జీఓ హోంలో జరిగిన ఈ సభకు ఎన్ జయాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మునిమనుమడైన ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని, డాక్టర్ అంబేద్కర్ చదువు కోసం సహకారం అందించారని అన్నారు. హాస్టల్స్, కళాశాలలు, పాఠశాలలు కట్టించి వాటిలో రిజర్వేషన్లు అమలు పరిచారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పోతుల సురేష్, బక్కా పరంజ్యోతి, ఎస్సి భాస్కర్, రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్ సువర్ణకుమారి, జనరల్ సెక్రటరీ తేళ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు వెళ్ళాలని చదువు నేర్చుకొని మరి పాఠశాలలు కూడా నెలకొల్పి విద్యని చాలా మందికి వెలుగులోకి తీసుకురావడం జరిగిందంటే విద్యకి 200 సంవత్సరాల క్రితమే విద్య ద్వారా మన అభివృద్ధి, మన సమాజమైన, మన కుటుంబమైన అని చెప్పి వారు ఆ రోజులన్నీ గ్రహించారు. మరి ఈ రోజు కూడా 200 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా మన సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరి ఇంకా దారుణంగా ఉంది. గొర్రెలు వేసే వాళ్ళ కొడుకు గొర్రెలు వేస్తున్నాడు, మరి వ్యవసాయం చేసే రైతు కొడుకు రైతు కూలీగా మారుతున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా విద్య అనేది ఇంకా ప్రాధాన్యతలోకి రాలేకపోవడం చాలా ఇబ్బంది. మనలో చైతన్యం వస్తున్నప్పటికీ సంవత్సరాల నుంచి ఈ బలహీన వర్గాల్ని అధోగతి పాలు చేసిన క్రమంలో మరి తనదైన శైలిలో అనేకమైన సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి సాహు మహారాజ్. మరి ఏదైతే ఇప్పుడు రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నామో వాటిని అన్నింటితో కూడా తన రాజ్యంలో ఆనాడే మరి పరిపాలన పరంగా నిర్దిష్టమైనటువంటి ఆలోచనను రూపొందించిన వ్యక్తి సాహు మహారాజ్. మనం ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్స్ అనుభవిస్తున్నామో ఆ రిజర్వేషన్స్ అప్పుడే తన రాజ్యంలో పుట్టిన యూనియన్ యొక్క అసోసియేషన్ అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రాతిపదిక మీద మా యొక్క అసోసియేషన్ పనిచేస్తుంటుంది. ఇక్కడ స్వీపర్ నుంచి సిఈ దాకా మా సంఘంలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క సమస్యను కింద స్థాయి నుంచి టాపు మేనేజ్మెంట్ వరకు సమస్యలు తీసుకుపోయి మొబిలైజ్ చేసుకుంటూ మనము మన యొక్క జీవితాలు ప్లస్
సామాజికంగా మన మీద ఉన్న బాధ్యతలు అన్ని గుర్తు చేసుకోవడానికే ఈ సంఘం ఏర్పాటు చేసింది. అదే విధంగానే జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇవి అనే కోణంలో మనం ఎప్పుడూ ముందే ఉన్నాం. మేనేజ్మెంట్ మనకెప్పుడు మన ముందు మన పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ మొన్న సార్కి పెద్ద మన జిల్లాలోనే భాస్కర్ గారి విషయంలో మన అంబేద్కర్ వారి ఎస్సీ గారు జిల్లాలో ఉండాలా లేదా, ఆయన తన విధులు సరిగా నిర్వహించలేదా అని నిర్ణయించేది కూడా రాజకీయం. అంటే మన జీవితంలో, మన రోజువారీ జీవితంలో నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మన యొక్క రోజువారీ అన్ని విషయాలు నిర్ణయించేది రాజకీయం. కాబట్టి మనం ఖచ్చితంగా అందరూ కూడా రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పతనమైన రాజకీయాన్ని, పతనమైనటువంటి రాజకీయాన్ని అవినీతి కుంభకోణాలకు నిలయమై కొన్ని వర్గాలకే అంతగా ఉండే రాజకీయాన్ని బహుజనులకు, బహుజన భారతాన్ని ఇచ్చే రాజకీయాల వైపు మనం రాజకీయ వ్యవస్థను నడిపించాల్సిన అవసరం ఉంది. ఇందులో సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్స్ ఏర్పాటుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామంటున్న ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాశంకర్. మనసు మనిషి ఆధీనంలో లేకపోవడమే అనర్థాలకు హేతువు వెల్లడించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ. సత్యన్యూస్లో నేటి మాట. మనం ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం అంటే. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.